హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 26వ భాగం. హరిదత్తుని కథ. ఆ ప్రకారము వారు దారులు చీలి చెరో దారి పట్టాక బలభద్రుడు ఎన్నెన్నో గ్రామాలు, పల్లెలు, పట్నాలు వెతికి ఓ సాయంకాలానికి ధర్మపురం చేరాడు. అక్కడ పూర్వ పరిచితమైన సత్రంలో బస చేయగా అంతకుముందు అక్కడ పరిచయమై ఉన్న మిత్రుడొకడు బలభద్రుణ్ణి గుర్తించి కుశలమడిగాడు. బలభద్రుణ్ణి హరిదత్తుని గురించి అడిగాడు. ఆ మిత్రుడు ఓ క్షణం ఆలోచించి, ఓహో, అతడు నీకు తెలుసునన్నమాట. మెల్లగా మాట్లాడు, అది రహస్యం. ఈ ఊళ్ళో అతని గురించి రకరకాలుగా ఉంది. రేపు మా ఇంటికి రా, నేనిప్పుడు తొందర పని మీద వెళ్లాల్సి ఉంది అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు అతను. దీంతో బలభద్రుని మనసులో ఎన్నో సందేహాలు. కొంతసేపు అక్కడక్కడా తిరిగి సత్రానికి చేరుకున్నాడు. ఆ సత్రంలో దేశ దేశాలకు చెందిన బాటసార్లు విడిది చేశారు. పురాణాలు చెప్పుకునేవారు కొందరు, జంధ్యాలు వడికేవారు కొందరు, శాస్త్ర చర్చలు చేసేవారు కొందరు, లౌకిక విషయాలు చర్చించుకునేవాళ్ళు కొందరు. నానా గందరగోళంగానూ ఉంది ఆ సత్రం. ఎక్కడెక్కడి విషయాలు తెలుస్తాయి కదా అన్నట్లు బలభద్రుడు వాళ్లకు చేరువుగా కూర్చున్నాడు. ఒకచోట ఇద్దరి సంభాషణలో హరిదత్తుడి గురించి కొంత సమాచారం తెలిసింది. అదృష్టదీపుడు కొన్నాళ్ల క్రితం ఆ ఊరొచ్చినట్లు, ఆ రాజు కూతురు కాంతిమతితో క్రీడించిన ఫలితంగా ఆమెకు గర్భం వచ్చినట్లు, గాంధర్వ వివాహంగా భావించిన ఆ పిల్ల తండ్రి కూతుర్ని జాగ్రత్తగా చూస్తున్నట్లు, ఈ మధ్యనే ఆమెకు ఓ కొడుకు పుట్టినట్లు వారి మాటల మధ్యలో బలభద్రుడికి అర్థమైంది. అది కొంతవరకు అతడికి తెలిసిన గాథే. ఆ తర్వాత అదృష్టదీపుడు అదృష్టమయ్యాడని, కొడుకు బారసాలకైనా వస్తాడో రాడోనని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారట. ఇంతలో గూఢాచారులు ఒక వ్యక్తిని పట్టుకొచ్చి అదృష్టదీపుడు దొరికాడన్నారు. అయితే ఆ పట్టుకు రాబడ్డవాడు తాను హరిదత్తుణ్ణని, బ్రాహ్మణ పుత్రుణ్ణని, కాంతిమతిని తానెన్నడూ చూడలేదని అంటున్నాడట. ఆమె కన్నపుత్రుడు తను కొడుకెలా అవుతాడని అతని వాదనట. రాజకుమార్తె కాంతిమతి మాత్రము అతడే నా భర్త, పోనివ్వకండి అంటున్నదట. ఇది ఒక పక్క రాచనగరులో సాగుతున్న వ్యవహారము అని బలభద్రుడు వారి సంభాషణల వల్ల గ్రహించాడు. కాగా ఈ సమాచారానికి అదనపు జోడింపు అన్నట్లుగా అక్కడ చేరిన బాటసార్లలో ఒకడైన బ్రహ్మావధాని చెప్పిన మాటల ప్రకారము హరిదత్తుడి గాథ కొంతవరకు బలభద్రుడికి తెలియవచ్చింది. ఒకరోజు ఓ బ్రహ్మావధాని అరణ్య మార్గం గుండా నడుస్తూ ఉండగా జాము పొద్దెక్కేసరికి ఎండలో నడవలేక ఆయాసం వచ్చి ఓ చెట్టు నీడన కొంతసేపు విశ్రమించగా చెట్టు కొమ్మల్లో నుంచి శిశురోదనం వినిపించిందట. ఈ చంటి బిడ్డ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందా అనుకుంటూ పైకి చూసేసరికి కొమ్మల్లో ఓ కోతి శిశువును ముద్దాడటం కనిపించిందట. అతడు ఆశ్చర్యపడి శిశువును రక్షించి తనకు సంతానం లేనందున పెంచుకుంటున్నాడట. అయితే శిశువును కోతి నుంచి స్వాధీనం చేసుకున్నాక ఆ బిడ్డని ఎవరైనా వదిలేశారేమో అనుకుంటూ అతడు ఆ చుట్టుపక్కల చూడగా వెనుదిరిగి ఉన్న వృద్ధురాలైన స్త్రీ కనిపించేసరికి ఈ నవజాత శిశువుతో ఆమెకేం సంబంధం ఉంటుందనుకొని ఆమెను పలకరించకుండా వచ్చేసినట్లు చెప్పాడు. హరిచేత ఇవ్వబడినందున హరి అంటే విష్ణువుతో పాటు కోతి అనే అర్థం కూడా ఉంది. హరిదత్తుడు అనే పేరు పెట్టాడట. ఇంతలో తన భార్యకు ఒక కొడుకు కలిగేసరికి హరిదత్తుడిపై ప్రేమ తగ్గిందట. అప్పుడు తమకు దగ్గరలో ఉన్న ఒక అగ్రహారంలోని ఆచార్యుల వద్ద విద్యాభ్యాసానికి పెట్టాడట. ఆచార్యుల వారి కూతురి వల్ల ఎక్కడికో పారిపోయాడట. లోకులేవో కారణాలు చెప్పినా అవి తర్కానికి నిలవలేదట. ఆ హరిదత్తుడు ఇప్పుడు ఈ రాజుకు చిక్కిన హరిదత్తుడు ఒక్కరేనా తెలుసుకోవాలని అతను అనుకుంటున్నాడట. ఇదంతా బ్రహ్మావధాని నోటి వెంట విని, ఔరా, హరిదత్తుడికి ఇంత గత చరిత్ర ఉందా అని ఆశ్చర్యపోయాడు బలభద్రుడు. అక్కడే ఒక మూల పడుకొని ఆ మాటలన్నీ వింటున్న ఒక వృద్ధ స్త్రీ మెల్లగా లేచి వచ్చి, అయ్యా, తమరెవరు? హరిదత్తుని వృత్తాంతం చెప్పిన ఆ బ్రహ్మావధాని మీరేనా? చూపు సరిగ్గా ఆనటం లేదు అంటూ అడిగింది. దానికి అతను తల అడ్డంగా ఊపుతూ, అమ్మా,
నేను బలభద్రుడు అనేవాడిని. మీరెవరు? ఆ బ్రాహ్మణుని అవసరం మీకేమిటి అని అడిగాడు. అప్పుడు ఆమె, ఏం చెప్పమంటావు నాయనా? నాకు ఈ కథతో కొంత సంబంధం ఉండబట్టే అడిగాను. నేను మాళవరాజు ధర్మపాలుడి భార్య సునంద పరిచారికని. నా పేరు రత్నావతి. శత్రువుల కోట ముట్టడించేసరికే గర్భవతి అయి ఉన్న రాణి సునంద 3 ఏళ్ల వయసున్న ఇంకొక కొడుకును ఎత్తుకొని నింబవతి అనే దాసి నేను కోట దాటి అడవిదారిన పట్టాం. ఆ గందరగోళంలో నింబవతి పిల్లవాడితో ఎటుపోయిందో తెలియలేదు. ఇక నేను రాణి అరణ్యంలో తిరుగుతూ ఉంటే ఆమెకు నొప్పులు మొదలై 12 బిడ్డను ప్రసవించింది. నీళ్లు తేవటానికి వెళ్ళిన నేను ఒక బ్రాహ్మణుణ్ణి ఆ అడవి దారంట చూసినా నా తొందరలో నేనుండటంతో అతన్ని పట్టించుకోలేదు. తీరా నేను వెళ్ళేసరికి సునంద లేదు. నాటి నుంచి నేటి వరకు ఆమెను నేను చూడలేదు. నింబవతి మొదటే మాకు దూరమైంది. రాణిని ఇప్పుడు దూరం జరిపాడు ఆ పాడుదేవుడు. ఈ బ్రాహ్మణుడు చెప్పినవన్నీ వింటూ ఉంటే అలనాటి సంఘటన గుర్తుకు వచ్చింది. హరిదత్తుడు మా రాజపుత్రుడు. నేను ఆ బ్రాహ్మణుణ్ణి చూడాలి. చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది అని రత్నావతి తన వృత్తాంతం చెప్పి బలభద్రుణ్ణి వేడుకుంది. అప్పటికి బలభద్రుడికి చాలా సందేహాలు మంచు విడిపోయినట్లు విడిపోయాయి. సందేహం లేదు, అదృష్టదీపుడు హరిదత్తుడు ఒకే తల్లి బిడ్డలు. అందుకే వారికి ఆ పోలికలు సహజం. తాను మొట్టమొదటిసారి హరిదత్తుని చూసి తబ్బిబ్బు పడ్డది ఇందువలనే అనుకున్నాడు బలభద్రుడు. అవ్వా, నువ్వు విచారించకు, నీ ఆప్తుల్ని కలుసుకుంటావులే. ఈ మాటలు నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే నేను మీ రాజుగారి పెద్ద కొడుక్కి స్నేహితుణ్ణి గనుక. అతడు క్షేమంగానే ఉన్నాడు. ఇక నువ్వు చెప్పినా నింబవతి అనే ఆమె పాము కరిచి మరణించింది. ఆ బాలుడు పెరిగి పెద్దవాడైనాడు. నా స్నేహితుడు అతడే. నేడో రేపో ఈ భూమండలమంతా ఏలగలడు అతడు అన్నాడు ఆమెను ఓదార్చిన బలభద్రుడు. ఆ రత్నావతికి ఎంతో సంతోషమైంది ఆ పలుకులకు. తల్లి మాత్రం ఎక్కడుందో ఇంకా తెలియాల్సి ఉంది అని ఉదయాన్నే లేచి రత్నావతిని బ్రహ్మావధాని అనే బ్రాహ్మణుణ్ణి తాను వచ్చే వరకు అక్కడే ఉండమని కాంతిమతి చెలికెత్తైన నిపుణిక ఇంటికి వెళ్ళాడు బలభద్రుడు. ఆమె అతన్ని గుర్తించి, అయ్యా, మీ మిత్రుణ్ణి విడిచి నువ్వెటు వెళ్ళిపోయావు? ఇప్పుడిక్కడికి ఎలా వచ్చావు? మీ అదృష్ట దీపుల వారికి మాపై దయ తప్పింది. శిశువునైనా చూడడాయే, తనకేం సంబంధం అంటాడు అంటూ నిష్ఠూరమాడింది. సమయానికొచ్చారు, పరిస్థితి చక్కపరచగలరు అని కోరింది. బలభద్రుడు నవ్వుతూ, భగవంతుని సృష్టి చాలా చిత్రమైంది నిపుణిక. మనిషిని పోలిన మనిషి ఉండటం సహజమే. ఎంత వెర్రిబాగులు వాడైనా పూర్వపరిచయం కలిగిన స్త్రీని ఎరుగునని ఊరకే అంటాడా, అనగలడా అని ప్రశ్నించాడు. ఆమె, నువ్వన్నది నిజమే, పద నీకు అతన్ని చూపిస్తాను అని హరిదత్తుని దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ సమయానికి అతడు, మీరెన్ని చెప్పినా నేను అంగీకరించను, నా దారిని నన్ను పోనివ్వండి అని పెనుగులాడుతున్నాడు అతను. పిచ్చేమో అన్నారు కొందరు. ఆ స్థితిలో ఉన్న హరిదత్తుని దగ్గరికి వెళ్ళి బలభద్రుడు, నన్ను గుర్తుపట్టగలవా మిత్రమా అని అడిగాడు. అతడు పరిశీలించి, అయ్యా, మిమ్మల్ని ఎలా మర్చిపోగలను? ఉరి బిగుసుకుపోయే సమయానికి తలార్ల దగ్గర ప్రత్యక్షమై నా ఆయువును 6 నెలలు పొడిగించిన ప్రాణదాతలు మీరు. నా వల్ల మీరు ఆ రాజ్యంలో చిక్కులు పడుతున్నారు కాబోలు. తమరైనా వీళ్లకు చెప్పి నాకు ఆ ప్రియంవదకు ఎలాంటి సంబంధం లేదని బోధపరిచి నన్ను విడిపించి తీసుకువెళ్ళండి అన్నాడు. నీతో కొన్ని రహస్యాలు చెప్పాలి. నువ్వేమో పారిపోయి ఇక్కడికొచ్చి చిక్కును పడ్డావు అన్నాడు బలభద్రుడు. అది విని మిగిలిన వాళ్ళు కాస్త దూరం జరిగారు. వాళ్లకు ఏకాంతం కల్పించారు. అక్కడ అదృష్టదీపుడికి 6 నెలల కాలంలో జరిగిన సంగతులన్నీ వివరించాడు హరిదత్తుడికి. అంతా విన్న హరిదత్తుడు, మీ మాటలు చిత్రంగా ఉన్నాయి. నాకు సోదరులు ఉండటం అసాధ్యం. నా దత్తత తండ్రికైనా నా తర్వాతనే ఒక పుత్రుడు జన్మించినందున అతడు నాకు తమ్ముడైతాడు కానీ అన్న కాలేడు కదా అని సందేహంలో పడ్డాడు. అందుకే నీ చరిత్ర నువ్వెరుగువని ముందే చెప్పాను అంటూ, నువ్వు చెప్తున్న బ్రహ్మావధాని ఇక్కడే ఉన్నాడు. ఆయనకు నువ్వెలా దొరికింది ఆయనతోనో చెప్పించినా అనేసరికి హరిదత్తుడు, నిజం ఇంత విడ్డూరంగా ఉంటుందా
అని ఆశ్చర్యపోయి, మిత్రమా, నేటి నుంచి నా ప్రాణాన్ని నీ ఆధీనం చేస్తున్నాను. ఇది మొదలు నువ్వేది చెప్తే అది అలా ఆచరిస్తూ ఉంటాను అన్నాడు. అక్కడికి కాంతిమతి బిడ్డతో రాగా బలభద్రుడు, కాంతిమతి, మీరే భ్రమపడుతున్నారు. నీ భర్తకు తమ్ముడు ఇతడు. ఒకేలా ఉండటం వలన మీరు ఇతడిని మీ భర్తగా భావించి పొరపాటు పడుతున్నారు. నిదానించి చూడండి, మీకు ఇతడు మరిది అని స్పష్టం చేశాడు. అప్పుడు బిడ్డని బలభద్రుని చేతబెట్టి కాంతిమతి హరిదత్తుణ్ణి పరీక్షగా చూసింది. మరిదిని గుర్తించింది. అప్పుడు బలభద్రుడు కాంతిమతితో, అమ్మా, ఈ సంగతులన్నీ నీ భర్తకు చెప్పి అతన్ని తీసుకువస్తాము అని మాట ఇచ్చి హరిదత్తుణ్ణి వెంటబెట్టుకుని పోయి సత్రంలోని రత్నావతిని, బ్రహ్మావధానులని హరిదత్తునికి చూపాడు. వాళ్ళు అతన్ని గుర్తించి ఆనందించారు. అన్నతో తాను కలిసి తిరిగొచ్చే వరకు వారిని అక్కడే ఉండమని కోరి హరిదత్తుడు బలభద్రుడి వెంట ప్రయాణమయ్యాడు. పుష్పగిరి చేరాక తమ సంకేత స్థలంలో హరిదత్తుణ్ణి ఉండమని, తాను వెళ్ళి అదృష్టదీపుణ్ణి తీసుకువస్తానని చెప్పి వెళ్ళాడు బలభద్రుడు. అంతవరకు ఊరికినే కూర్చోవడం దేనికని హరిదత్తుడు చక్కగా తయారై అంగడికి వెళ్ళాడు. ఆ రోజు శుక్రవారము. ప్రియంవద కలహంసిక బండిలో కేళీశైలానికి వెళ్తూ దారిలో కనబడ్డ హరిదత్తుణ్ణి కూడా వెంటబెట్టుకుని రమ్మని కలహంసికను బండిలో నుంచి దింపి తాను సాగిపోయింది. కేళీశైలం మీద తాను జపం చేసుకునే ప్రదేశం వైపు నడుస్తూ ఉండగా ఒక రాయి ఆమె కాలికి తగిలి తూలిపడబోయింది. పూల సజ్జలోని పూలు ఎత్తుతూ ఉండగా అక్కడ ఔషధీలత ఉండి అది ఆమె చేతికి తగిలింది. ఔషధీలత ప్రభావం వల్ల ఆమెకు భువనేశ్వరీదేవి ఆలయం సాక్షాత్కరించింది. ఆమె ఆలయంలోకి ప్రవేశించి అదృష్టదీపుడికి కనిపించిన విశేషాలన్నీ చూసింది. అతడు తెచ్చిన రత్నాలు అక్కడవేనని గుర్తించింది. ఆ తరువాత తాను తెచ్చిన పూలతో దేవిని అర్చించింది. ఆ పూలతో పాటు ఔషధీలత కూడా అమ్మవారి పాదాలపైన పడింది. అంతే, అవన్నీ అదృశ్యమై శిఖరం మాత్రమే మిగిలింది. అదో అద్భుత ఇంద్రజాలం అని తలచి ఆ విశేషాలని తన సకులకు చెప్పాలని అంతఃపురానికి పోవటానికి తొందరపడుతూ ఉండగా బలభద్రునికి చెప్పిన సంకేత స్థలం అదే గనుక అదృష్టదీపుడు అక్కడికి వచ్చాడు. ఆమె అతన్ని హరిదత్తుడిగా భావించి, మీరు ఇక్కడికి వచ్చారేం అని నమస్కరించింది. జరిగిందంతా చెప్పింది. అప్పుడు అతడు ఔషధీలత కోసం వెతుకుతున్నాడు. ఈలోగా మిత్రుణ్ణి కలుసుకుందామని బలభద్రుడు అక్కడికి రాగా రాజభటులు అడ్డగించబోగా అదృష్టదీపుడు అతడు నా మిత్రుడే, రానివ్వండి అని చేత్తో సైగ చేయటంతో వారి అతన్ని వదిలారు. బలభద్రుడు అక్కడికి వచ్చి, ఇతడు అదృష్టదీపుడా, హరిదత్తుడా అని తానే విభ్రమంలో పడిపోయాడు. ఇన్నాళ్ళు కలిసి తిరిగిన తానే ఇంత అయోమయానికి గురైతే పాపం, వారిని కొద్ది కాలం చూసిన ప్రియురాళ్ళు తడబాటు పడటంలో ఆశ్చర్యం లేదనుకున్నాడు. మిత్రమా, రా, దూరంగా నిలబడిపోయావేం అని పిలిచిన పిలుపు వల్ల అదృష్టదీపుడని గుర్తుపట్టాడు. పరపురుషుడు రావటం వలన ప్రియంవద పక్కకు తొలగింది. హరిదత్తుని జాడ తెలిసిందా అంటూ కౌగలించుకొని, నువ్వు లేక ఇన్నాళ్ళు నాకు ఏమీ తోచలేదు సుమి అన్నాడు. బలభద్రుడు ధర్మాపురం సత్రంలో తాను దిగిన నాటి నుంచి ఆ క్షణం వరకు జరిగిన విశేషాలన్నీ వివరించాడు. హరిదత్తుడు నీకు స్వయంగా తమ్ముడే అని రూఢీపరిచాడు. రత్నావతి, బ్రహ్మావధానులు అనే ప్రత్యక్ష సాక్షుల గురించి కూడా చెప్పాడు. ఇదంతా ప్రియంవద పక్క నుంచి వింటూ అమితాశ్చర్య ఆనందాన్ని పొందసాగింది. అదృష్టదీపుడు అంతా విని, బలభద్ర, నేడెంత సుదినమో నేను మాటల్లో చెప్పలేను. ఎంత మంచి వార్త విన్నాను. హరిదత్తుడు నా తమ్ముడా, ఇప్పుడెక్కడున్నాడు? నా తండ్రి గారిని కారాగార బద్ధుడిగా చేసిన ఆ దుర్మార్గుడెవరు? మా తల్లి ఎక్కడుందో? నా తమ్ముణ్ణి కాపాడిన బ్రహ్మావధానుల్ని, మా కుటుంబాన్ని నమ్ముకున్న వృద్ధదాసి రత్నావతిని కూడా మీ వెంట తీసుకురాలేకపోయావా? నా వల్ల ఒక నిండు ప్రాణం నింబవతిని కోల్పోయాం. అయ్యో అంటూ విచారించాడు. జరిగిపోయిన దానికి విచారించి ప్రయోజనం ఏముందిలే మిత్రమా. ఇప్పుడు కాలం అనుకూలంగా ఉంది కదా. ఈమె ఎవరు? గుర్తులను బట్టి ప్రియంవద అనుకుంటాను.
ఈమెను హరిదత్తునికి కూర్చుతానంటివి కదా అని గుర్తు చేశాడు బలభద్రుడు. మిత్రమా, నేను పట్టిన శపథం విడుస్తానా? నేను ఇక్కడికి వచ్చేసరికి ఈమె ఇక్కడ ఉన్నది. నన్ను ఎలా గుర్తుపట్టిందో గాని తెలిసినట్టే మాట్లాడింది. అయితే ఔషధీలత ఈమె చేతికి చిక్కినట్లే చేజారిపోయింది. దానికోసం నేను వెతుక్కుంటున్నాను, అంతే. ఇంతలో నువ్వొచ్చావు అన్నాడు అదృష్టదీపుడు. ఈలోగా కలహంసికతో కలిసి హరిదత్తుడు అక్కడికి వచ్చాడు. అతన్ని చూస్తూ అదృష్టదీపుడే ఆశ్చర్యపోయాడు. ఇక కలహంసిక ప్రియం మొదలైతే అచ్చు గుద్దినట్లున్న ఆ ఇద్దరినీ పక్కపక్కన చూసి అప్రదిబులైపోయి నోటమాట రాక నిల్చుండిపోయారు. కలహంసిక, ప్రియంవద, ఈయనెవరు? అచ్చం హరిదత్తుడిలాగే ఉన్నాడే అని తానే బాగా ఎరిగి ఉన్నప్పటికీ అదృష్టదీపుని వైపు చూసి తడబడింది. అప్పుడు అసలు రహస్యాన్ని హరిదత్తుడు భేదించాడు. మిత్రమా, నువ్వు నన్ను ధర్మాపురం నుంచి తీసుకువచ్చి ఒకచోట ఉండమని నియమించితివి కదా. అప్పుడు నువ్వొచ్చేలోగా అంగడికి పోయి రావచ్చునని అడ్డుగా వెళ్ళగా ఈ కలహంసిక కంటపడ్డాను. ఈ ప్రియంవద కూడా నన్ను బాగా ఎరిగి ఉన్నదాని వలనే ఆయన్ని బండి ఎక్కించి తీసుకురా అన్నది. ఈమె నన్ను తీసుకువచ్చింది. ఇక్కడ మనమంతా కలుసుకున్నాము అన్నాడు. మొత్తం మీద మనం అనుకున్నట్లుగానే జరుగుతున్నది. బలభద్ర, తమ్ముణ్ణి వెతికి తెచ్చినట్లే తల్లిని వెతకాలి. ముందుగా ప్రియంవదతో తమ్ముడికి పెళ్లి చేయాలి అంటూ ఉంటే అప్పటికి ఆ ప్రియంవద నోరు పెగిల్చుకొని, నా ప్రశ్నలకు జవాబు చెప్పిందెవరో ముందు తేల్చండి అంది. అప్పుడు కలహంసిక ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళి మొక్కి, అయ్యల్లారా, మీ ఇద్దరూ ఒకే రూపంలో ఉన్నారు. మీరు అన్నదమ్ములు కావచ్చు. మీలోన మా సఖి కోరిందెవరిని? దాని ప్రశ్నలకు జవాబులిచ్చిందెవరు? ఇంతవరకు ఆమె ఎవరిని ప్రియుడనుకుంటుందో వారు ఆమె ఊహ ప్రకారము కానప్పుడు క్షమించగోరుతున్నాను అంది. అప్పుడు అదృష్టదీపుడు, కలహంసిక, నువ్వు మమ్మల్ని అడగటం దేనికి? నీ స్నేహితురాలు ఎవరిని వరించాలనుకున్నది? హరిదత్తుణ్ణి గదా. ఆ మాత్రం తెలుసుకోలేదా? ఆమెనే ఇటు వచ్చి చూసుకోమను అన్నాడు. ప్రియంవద అక్కడికి వచ్చి దగ్గరగా ఇద్దరిని పరిశీలించి చూసినా విస్మయం వల్ల గుర్తుపట్టలేకపోయింది. అప్పుడు బలభద్రుడు ఔషధీలత చిక్కినవాడే నిధులకు అధికారి అని, ప్రియంవద ప్రియుడు అని రాసి ఉంది కదా. అందువల్ల ప్రియంవదకు భర్త కాగల అర్హత అదృష్టదీపుడిదే అన్నాడు. అదృష్టదీపుడు హరిదత్తుని చేయి పట్టుకొని ఒక చెట్టు వెనక్కి తీసుకువెళ్ళి అక్కడికి దగ్గరలో పూజా ద్రవ్యాల నిర్మాల్యంలో చేయి పెట్టించి వెతికించేసరికి ఔషధీలత హరిదత్తుని చేతికి చిక్కింది. స్వప్నం లాంటి సత్యం అనిపించేలాగా మణికాంతులతో వెలిగే అమ్మవారి మేడ అతడికి కనిపించింది. అతడు ఆశ్చర్యపోతూ అదృష్టదీపుణ్ణి అడగ్గా, తమ్ముడా, నీ సందేహానికి సమాధానమిదే. చివరికి ఈ లత నీకే దొరికింది కదా. అది నీ తర్వాతే నా చేతికొచ్చింది గనక దానికి అసలు అధికారివి నువ్వే. ఇక నీకు ఆ మేడ విశేషాలు చూపిస్తా అంటూ హరిదత్తుని చేత మూలిక పట్టించి ఒకరి వెంట ఒకరుగా అందరూ అమ్మవారి 3 అంతస్తుల ఆలయంలోకి అడుగుపెట్టారు. నిధులు విశేషాలు చూశారు. అప్పుడు అదృష్టదీపుడు అమ్మవారి ఎదుట ప్రియంవద హరిదత్తులకు పాణిగ్రహణం చేయించి తన ప్రతిన నిలబెట్టుకున్నాడు. తమ్ముణ్ణి దీవించి, నువ్వు ఆమె కోసము ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డావు. ఇప్పుడు ఆమెతో సుఖంగా ఉండు అన్నాడు. సత్యవతి కథ. అన్నా, నేను ఈ ప్రియంవదని కామించి అటువంటి పనికి పూనుకోలేదు. బలవన్మరణం పాపం అని, ఉరి తీయబడితే పాపం ఉండదని భావించడం వల్ల అలాంటి అసాధ్య కార్యానికి పూనుకున్నాను. అంత తెగువ ఎందుకు చూపించానంటే విను. నన్ను మా పెంపుడు తండ్రి ఒక అగ్రహారంలో సోమశేఖరుడు అనే పండితునికి విద్య నేర్పమని అప్పగించాడు. నేను మాధుకర వృత్తిని అవలంబించి చక్కగా విద్యనభ్యసించసాగాను. నా శ్రద్ధాశక్తులు చూశాక అతడు నేనిలా ఇల్లిల్లు భోజనం నిమిత్తం తిరగటం చూడలేక తన ఇంటనే ఉంచి అన్నీ తానే ఏర్పాటు చేసి నాకు విద్య బోధించసాగాడు. ఆయనకు సత్యవతి అని 16 ఏళ్ల కూతురుంది. చాలా అందగత్తే, కళలు అన్నీ తెలిసినది. కానీ ఆమె భర్త పెళ్ళైన వెంటనే కాశీకి వెళ్ళిపోయి ఎంతకు తిరిగి రాకపోవటంతో ఆమె యవ్వనము అడవిగాచిన వెన్నెల్లా చూపర్లకు జాలిగొల్పేది.
ఒకరోజు మా గురువుగారి భోజనం చేస్తూ ఉన్నందున పుస్తకాల గదిలోకి వెళ్ళి ఏదో పుస్తకం కావలసి వచ్చి నన్ను తెమ్మన్నారు. ఆ గదిలో చీకటిగా ఉంటుంది, కొంచెం మూలగాను ఉంటుంది. కనుక దీపం తీసుకొని నేనొక్కడినే అటువైపుగా వెళ్తుంటే సాయం వస్తా పదా అంటూ సత్యవతి తయారైంది నా వెంట. నేను పుస్తకం కోసం వెతుకుతూ ఉంటే, హరిదత్త, నువ్వు కొక్కోకం లాంటివి చదివావా? లక్షణాలు తెలుస్తాయి గాని అనుభవం ఉందా? ఉంటే ఇంత చక్కని వాడివై ఉండి యవ్వనాన్ని వృధా చేసుకుంటావా? నువ్వు కోరాలే గాని కాదు అనే స్త్రీ ఉండదు అని తన అభిప్రాయం చూచాయిగా చెప్పింది. ఆ తర్వాత ఇంకొకసారి అవకాశం చూసుకొని తన మనసులో నాపై పెంచుకున్న వాంఛ విడమరిచి చెప్పింది. 1-2 రోజులు పోయాక ఆమె ఓ రోజు నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకుంది. ఇంకొక రోజు గట్టిగా కౌగలించుకుంది. నేను ఆమెను ఎంత ప్రతిఘటించినా లెక్క చేసేది కాదు. ఒకసారి గురువుగారు గ్రామాంతరం వెళ్ళినప్పుడు బాగా అలంకరించుకుని వచ్చి సుడిగాలిలా నన్ను కౌగలించుకొని కదలనివ్వకుండా బంధించి ముద్దులు పెట్టుకుంది. తనను ఎవరేమనుకున్నా లక్ష్య పెట్టనని, ఇంద్రియాలని ఆపటం తన తరం కాదని మీదపడింది. కానీ నేను పెనుగులాడి పారిపోయాను. అప్పుడామె కోపంతో ఊగిపోతూ, ఛీ, కోరి వచ్చిన నన్ను ఇంత చులకన చేస్తావా? దుర్మార్గుడా, చెప్తా నీ పని అంటూ తల విరబోసుకొని దేహం మీద అక్కడక్కడా గీరుకొని శివారెత్తిపోతూ అరవసాగింది. ఏడ్చి రాగాలు పెట్టసాగింది. అంతలో కూతురి కేకలు విని గురుపత్ని అక్కడికి రాగా ఏడుస్తూనే, ఈ నిర్భాగ్యుణ్ణి మనం చేరదీస్తే ఇతడు నా మీద కన్నేసి నాన్నలేని సమయంలో నన్ను చెరచబోయాడు. నేను నిన్ను కేకలేస్తూ పిలిచేసరికి ఎటో పారిపోయి దాగున్నాడు అంటూ నాటకం బాగా రక్తి కట్టించింది. ఇరుగు పొరుగులు కూడా ఆ స్త్రీ పట్ల సానుభూతితోనూ సత్యవతి గుణవంతురాలిగా వారి వద్ద మెలగటంతోనూ అందరూ దాని మాటే నమ్మారు. నాకు గురువుగారి వల్ల దండన తప్పదనుకుంటూ ఎలాగో తెల్లవారి వరకు గడిపాను. ఆయన కృతజ్ఞుడని ముద్ర వేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. లోకులు నన్నే నిందించసాగారు. చివరికి ఆ గ్రామంలో నాకు మంచినీళ్ళైనా పుట్టలేదు. చావు తప్ప గత్యంతరం లేదని చివరికి ఈ ఊరు చేరి ఉరితీత వల్ల మరణాన్ని వరించాలనుకున్నాను. చావాలనే కోరిక తప్ప ప్రియంవద మీద కోరికతో మాత్రం ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పలేదని తయారవలేదు అని వివరించాడు హరిదత్తుడు. అతడి నిర్మలమైన వృత్తాంతానికి అందరూ శ్లాఘించి ఆనందించారు. అదృష్టదీపుడు కేళీశైలం నుంచి కొన్ని రత్నాలు, కొంత బంగారము తీసుకొని వారితో పాటు బండి ఎక్కి వైభవంగా రాజవాహనుడి కోటలోనికి వచ్చాడు. ప్రియంవద ద్వారా అతడే అదృష్టదీపుడని, అతడి స్వంత తమ్ముడే హరిదత్తుడు అని తెలిసిన రాజవాహనుడు ఎంతో సంతోషించాడు. పొరపాట్లు క్షమించవలసిందిగా కోరాడు. అదృష్టదీపుడు వచ్చాడన్న వార్త విని యాచకులు, వివిధ శరణార్థులు తండోపతండాలుగా రాసాగారు. దేవీ భవనంలో అక్షయంగా ఉన్న అపార సంపదలను అతడి చేతికి ఎముక లేదన్నట్లుగా దానం చేశాడు. పుష్పగిరిలో తన సోదరుడికి వివాహం తలపెట్టాడని విన్న విద్వాంసులెందరో అదృష్టదీపుణ్ణి అర్థించడానికి, సన్మానాలు పొందటానికి రాసాగారు అక్కడికి. ప్రియంవద హరిదత్తుల వివాహం. వచ్చిన వాళ్ళని అందర్నీ అదృష్టదీపుడు కుబేర్లను చేసి పంపసాగాడు. ఒక్క రత్నం ఇచ్చినా వారు కోటీశ్వరులైపోయారన్నమాటే. ధర్మపురి నుంచి రత్నావతిని, బ్రహ్మావదాన్ని పిలిపించి వారి వల్ల తన పూర్వ వృత్తాంతం తెలుసుకొని కాంతిమతిని, చతురికని అక్కడికి రప్పించాడు అదృష్టదీపుడు. ఆ తర్వాత ధర్మపాలుడు అనబడే తన తండ్రిని తలుచుకుంటూ ఆ తనయుడు ధర్మపాలుడి భార్య అయిన సునంద జాడ తెలిపిన తీసుకువచ్చిన భూరి బహుమతి ప్రకటించాడు. ప్రకటించిన 10 రోజులకు సునందను వెంటబెట్టుకుని ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. కొడుకులిద్దరూ ఆమెను కౌగలించుకొని ఆనంద బాష్పాలు రాల్చారు. వాళ్ళిద్దరూ తన పుత్రులని తెలిసి ఆనందం పట్టలేకపోయింది ఆ వీరమాత. కన్నీళ్లు ధారాపాతంగా వర్షిస్తూ ఉంటే, అమ్మా, నువ్వు వీరమాతవి, సామాన్యులాగా శోకించకు. నిన్ను ఇన్నాళ్ళు ఆదరించిన వారి ఇల్లు బంగారం చేస్తాను. అలాగే నిన్ను ఎవరెవరు అవమానించారో చెప్పు, వాళ్ళని ఈ భూమి మీద ఉండనివ్వం. నీ వృత్తాంతం చెప్పు అని అడగ్గా
ఆమె తన కథ ఇలా చెప్పసాగింది. సునంద కథ. ఆనాడు నేను అరణ్య మధ్యంలో పుత్రుణ్ణి ప్రసవించి నీళ్లు తీసుకురావాల్సిందంటూ రత్నావతికి సైగ చేశాను. ఆమె అటు వెళ్ళగానే ఒక కోతి వచ్చి నా ఒడిలోని శిశువుని ఎత్తుకుపోతున్నా ఏం చేయటానికి శక్తి లేక స్పృహ కోల్పోయాను. ఇంతలో ఆ దారినే మణిమంతుడు అనే వర్తకుడు అత్తవారింటి నుంచి పల్లకీ మీద భార్యను తీసుకువస్తూ స్పృహలో లేని నన్ను చూసి దయతో పల్లకీ ఎక్కించుకొని తమ ఊరికి తీసుకువెళ్ళాడు. మంచి వైద్యుల చేత చికిత్స చేయించటం వలన 4 రోజులకి నాకు తెలివి వచ్చింది. కొడుకు కోసం విచారిస్తున్న నన్ను వాళ్లే ఓదార్చారు. అదృష్టదీపుడు మణిమంతుని పేరు రాసుకుని అతన్ని తీసుకురావటానికి ఏనుగును పంపించాడు. ప్రత్యేకంగా దూతలకు కూడా చెప్పాడు. 2-3 ఏళ్ళు వాళ్ళింట్లో సురక్షితంగా ఉన్నాను. అతని భార్య నన్ను ఆప్యాయంగా చూసేది. కొన్నాళ్లయ్యాక నా ఒంటరితనం చూసి ఎవరెవరో నా మీద కన్నేసి నన్ను ఆప్యాయంగా చూసే ఆ వర్తకుని భార్యకు తమ కామం గురించి చెప్తూ నన్ను జత కూర్చోమనేవారు. చాలా ధనవంతుడైన వైదేశికుడనే వర్తకుడు నాకు ఆశ్రయమిచ్చిన వ్యాపారి భార్య అంబిక వద్ద తన ఆలోచన వెల్లడించేసరికి ఆమె ఒకరోజు, సునంద, నేనున్ననాళ్ళు నీకే లోటు రాదనుకో, చూస్తే నువ్వు నడి వయసులో ఉన్నావు అంటూ మెల్లగా వైదేశికుడి గురించి అతడి వ్యాపారాల గురించి బోధించడం ప్రారంభించేసరికి నాకు అర్థమైపోయింది. అప్పుడు నేను కన్నీరు కారుస్తూ, అమ్మా, నీకు నా మీద ఆదరం తగ్గిందా? ఇన్నాళ్లలో నన్నెప్పుడూ ఇటువంటి ప్రేరణలకు లోను చేయలేదు. అలాంటిది ఈవేళ నీలో ఈ మార్పేమిటి? నా ప్రాణం పోయినా కులం చెడే పని చేయను. శీలం వదిలిన స్త్రీ పరలోకాన నరకయాతన అనుభవిస్తుందని నీకు తెలియదా? కాబట్టి నువ్వు నన్నెప్పుడు ఇలాంటి నీచపు పనులకి నన్ను ప్రేరేపించకు అనేసరికి ఆమె సిగ్గుపడి ఇంకేం అనకుండా ఊరుకున్నది. ఆ రాత్రి వైదేశికుడు నన్ను బలాత్కారంగా అనుభవించబోగా నేను భయంతో బయటకు పరిగెత్తుకుని వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణుని ఇంటికి పారిపోయాను. అతడు అక్కడ కూడా వెంట తరిమిరాగా ఆ బ్రాహ్మణుని ఇంట ఉన్న ఓ రాజోద్యోగి దుడ్డుకర్రతో వైదేశికుడి మీద తిరగబడి, అర్ధరాత్రి వేళ ఈ అల్లరేమిటి అంటూ గద్దించాడు. అప్పటికి వైదేశికుడు చెలరేగేసరికి ఆ ఉద్యోగి ఓడవేసి రాజభటుల్ని రప్పించగా వారు వైదేశికుడికి కారాగార ప్రాప్తి కలిగించారు. ఇక ఆ ఊరిలో తిరగలేక ఇంకొక నగరం చేరి భిక్షకురాలిగా మారి రాత్రిళ్ళు దేవాలయ మంటపాల మీద తెల్లవారిస్తూ దేశయాత్ర చేశాను. ఒకరోజు నీ ప్రకటన గురించి, నా పోలికల గురించి కొందరు బ్రాహ్మణులు ఒక గుడి దగ్గర మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను. అప్పటికే అదృష్టదీపుడి గురించి నా దేశాటనలో చాలా చోట్ల గొప్పగా చెప్పుకోవడం విని ఉన్నాను. ఆ మహారాజుకి నా ఊసేలా, నాకు అతడు కొడుకుగాని కాడు గదా అనుకుంటూ ఆ బ్రాహ్మణులతో రేపు మీకు సునంద జాడ చెబుతానంటే వాళ్ళు నన్ను వెర్రిదానిలాగా చూశారు. కానీ ఈ బ్రాహ్మణుడు మాత్రం నన్ను నమ్మి ప్రయాణం కట్టించి మీకు తీసుకొచ్చి అప్పగించాడు అని తన వృత్తాంతం వినిపించింది. ఆ బ్రాహ్మణునికి అదృష్టదీపుడు తాను ప్రకటించినట్టు భూరి బహుమానాన్ని సంతోషంగా ఇచ్చాడు. అలాగే తల్లిని కలుసుకున్న ఆనందంలో ఎన్నో దానాలు చేశాడు. అంతేకాక ప్రియంవదతో తన సోదరునికి పెళ్లి జరిగిన సందర్భంగా దేశ దేశాల రాజులకి అద్భుతమైన విందు ఇచ్చాడు. అసలు అదృష్టదీపుణ్ణి చూడాలన్న ఉత్సుకతోనే ఎక్కడికెక్కడ రాజులు ప్రత్యేకించి పనిగట్టుకొని ఆ విందుకు విచ్చేశారు. వచ్చిన వాళ్లంతా ఆ అపూర్వమైన విందు స్వీకరించి తమ జీవితకాలంలో అటువంటి విందు ఎరగము అని పొగిడారు. అతని దాతృత్వము తాము విన్నదానికంటే చాలా ఎక్కువ అని ప్రశంసించారు. అతడు దానంగా ఇచ్చే ఒక్కొక్క మణి విలువ తమ ఐశ్వర్యాన్ని మించిందని కొనియాడారు. మరునాడే రాజులందరినీ కూడగట్టి వసురక్షితుడి మీదకి దండు వెడలి అతడి గుండెల్లో గుబులు పుట్టించాడు. అదృష్టదీపుడు ధర్మపాలుడి కొడుకని తెలిసేసరికి లోకంలో అతడికున్న మంచి పేరు విని ఉన్నందున అతడికి రాజులందరి అండా ఉండటంతో అతన్ని జయించడం అసాధ్యమని, సంధికి అవకాశం లేదని పిక్కబలం చూపబోయాడు. అదృష్టదీపుడు ఆ కపటి దురాలోచనను ముందే పసిగట్టి బంధించి
తన తండ్రిని చెరవిడిపించి వసురక్షితుణ్ణి ఆయన పాదాల చెంత పడవేశాడు. కొడుకులిద్దరినీ గర్వంగా తృప్తిగా చూస్తూ ధర్మపాలుడు భగవత్కృపను స్తుతించాడు. దుర్వినీతుడు, విహారభద్రుడు తమ కౌసంబీని ఏలుతున్నారన్న విషయం విని దండుతో వెళ్ళి వారిని బంధించి కారాగారంలో బంధించాడు. కోటంతా శుద్ధి చేయించి ఒక శుభముహూర్తాన పట్టాభిషిక్తుడై తనకు అండగా నిలబడిన రాజలోకానికి విలువైన బహుమతులు అందచేసి చిరకాల మైత్రి వర్ధిల్ల చేయమని పేరు పేరునా కోరి సౌజన్యమూర్తి అనిపించుకున్నాడు. గోప, దుర్జనుల్ని రక్షించడం లోకానికి అపకారమని కోటద్వారం వద్ద నువ్వు చూసిన రీతిలో ఆ ఇద్దరినీ దండనీతికి గురిచేసి వారి శరీరంలోని రక్తమాంసాలు ఇంకిపోకుండా ఔషధాలు రాసి చిరకాలం అదే స్థితిలో ఉండేలా చేశాడు. దుర్జనులకు బుద్ధి రావటానికి ఆ చర్య. నువ్వు చూసిన వాళ్ళిద్దరూ దుర్వినీతుడు, విహారభద్రుడు. ఇది నువ్వడిగిన తలక్రిందులుగా వ్రేలాడేవారి వృత్తాంతం అని మణిసిద్ధుడు చెప్పి సంతోషంలో మునిగి తేలుతున్న సౌనకుడితో కూడా బయలుదేరి తరువాయి మజిలీ చేరాడు. కాశీ మజిలీ కథలు 26వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.